శ్రీ వేముల హజరత్ అయ్య గుప్తా గారు ఎవరైతే మూవీ ఇండస్ట్రీలో చేసి స్పిరిచువల్గాను ఎన్నో గుర్తింపులు పొంది సమాజం పట్ల తనకున్న బాధ్యతను గుర్తించి ఒక అడ్వకేట్గా మారి ఎంతోమందికి అండగా నిలిచారు. లా అనే సబ్జెక్ట్ పైన మన జనరేషన్స్కి అడ్వైజెస్ అండ్ సజెషన్స్ ఇవ్వడానికి తన ఒక లైఫ్ జర్నీని మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్లీ మీ లైఫ్ జర్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి వచ్చాం. సో మీ లైఫ్ జర్నీలో మీరు ఫస్ట్ సినిమా యాక్టర్ మూవీ ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇలా అడ్వకేట్గా మారడానికి ఏమైనా ముఖ్యమైన రీజన్ ఏమన్నా ఉందా? అంటే బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా? బ్యాక్ స్టోరీ అంటే ఏం లేదు సార్. ఒరిజినల్గా చదువుకునే నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నమాట. అవసరం హై స్కూల్ స్టాండర్డ్ నుంచే బెస్ట్ యాక్టర్ ప్రైజెస్ అలా వచ్చి రాష్ట్ర స్థాయిలో 25 రాష్ట్ర స్థాయి ప్రైజ్ మాటగారికి 18 మన యాక్షన్కి అవార్డ్స్ రావడం. అది ఒక చాప్టర్ అయితే ఇంకా లీగల్గా అది సినిమాల్లోకి అన్నారు మీరు. ఆ సినిమాలోకి అనేటప్పుడు నాటకాల నుంచి వెళ్ళి అక్కడ దాసరి రోలింగ్ షీల్డ్ వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు పేపర్లో చూసి ఒక డైరెక్టర్ గారు అప్రోచ్ అవటం అవన్నీ అడుగుతున్న సమయంలో సరే అప్పటికి నేను డిసైడ్ అవ్వకుండా ఉన్నాననే ఉద్దేశంతో మళ్ళీ తర్వాత చెప్తాను సార్ అన్న చెప్పి సూర్య గారిని రావరావు అందరితో లక్ష్మీ కటాక్ష సినిమాలు తీసాడు. ఆయన ఇన్స్పైర్ అయ్యి సెకండ్ హీరో క్యారెక్టర్ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. కాదు నేను ఎప్పుడు రెడీగా ఓకే అనలేకపోయాను. తర్వాత పరిణామాల్లో వేరే క్యారెక్టర్ దాంట్లో వేయటం ఇవన్నీ జరిగింది. అవన్నీ కూడా ఎందుకు ఫస్ట్లో నేను ఒప్పుకోపోయినా తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ మంచి ఆర్టిస్ట్ కదా దానిలో అక్కడ ఏదో ఆయన ఒక ప్రెస్ లాగా పెడితే సుందరి డేట్లోనే ఓకే అవ్వటం అట్లా చేసి ఫస్ట్ సినిమాలోనే జయమాలతో డాన్స్, మందుబారితో డాన్స్, కాలపల్లి సీనియర్ ఆర్టిస్ట్ ఆయనతో కాన్వర్జేషన్ జరగడం జరిగింది. ఇట్లా అటు వెళ్తూ కూడా ఈ సీరియల్స్లో కూడా ఒక 3 సీరియల్స్ అవి చేయడం జరిగింది. ఈ ప్రొఫెషన్ అనేటప్పటికి ఏంటంటే లా చదివాం కాబట్టి అసలు లా అనే సబ్జెక్ట్ ఎందుకు తీసుకోవాలనిపించింది సార్? దానికి ఏమన్నా రీజన్ ఉందా? అంటే ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ ఇది సెన్స్ యాక్చువల్గా ఏదంటారే డాక్టర్ 50 యాక్టర్ డే టైప్లో వారన్నీ నేను వేరే యాంగిల్లో ముందు వెళ్దాం అనుకున్నాను. బట్ మా మేనమావ కంబాగారు ఒక ఆయన మామూలుగా నా స్పీచెస్ విని నేను అలా స్టేజ్లో అక్కడ నేను క్లారిటీ ఉంది, వాయిస్ ఉంది, బోల్డ్ ఉంది. అలాగే నేను రెగ్యులర్ రేడియో ఆర్టిస్ట్ని, ఆడిషన్ ఆర్టిస్ట్ని. వాళ్ళు కూడా ఎన్ని ఆయన పరిగణలోకి తీసుకొని అడ్వకేట్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేయడం జరిగింది. సరే నాకు కూడా ఏంటంటే లోపల మన టాలెంట్ చూపించుకోవడానికి ఒక వేదిక అవసరం ఉంటుందో ఆ వేదిక లాయర్ అయితే బాగుంటుంది అనిపించింది. అట్లా చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా క్రియేటివిటీ బుర్రలో ఉన్నందువల్ల ఆ రకంగా లా అయితే బాగుంటుందని ఉద్దేశం చేయడం జరుగుతుంది. అంతేగాని ఎవరినో చూసో లేకపోతే ప్రేరణ తెచ్చుకున్నాం మాత్రం కాదు. ఓన్లీ సెల్ఫ్ డిస్క్రిమినేషన్. ఓకే సార్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇన్ని అవార్డ్స్, ఇన్ని రివార్డ్స్ చిన్న స్థాయి నుంచి ఒక గిన్నీస్ బుక్ వరకు వెళ్ళడం అయితే మీరు చేశారు కాబట్టి, సో ఈ జర్నీలో మీకు ఎక్కడ బాగా అంటే ఇన్ని అవార్డ్స్ తీసుకున్న తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది మనం ఎప్పుడు మర్చిపోలేం కదా. సో అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఇన్సిడెంట్స్ అయితే యథార్థానికి చాలా చాలా ఉన్నాయి, మరపురాని లెక్కలు. నాకు వ్యాఖ్యాన కళాశీలం అనే ఒక టైటిల్ రావడానికి మాత్రం పద్మవిభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఒక ఆయన దేవినేని కిషోర్ కుమార్ గారిని ఆయన లైఫ్ గవర్నర్ ఇప్పుడు చేశాడు. ఆల్రెడీ ఆయన రీజన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కొండపల్లి పిల్ల మీద ఆయన రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టారు. నేను అప్పుడు ఎక్కువ మాస్టర్ ఆఫ్ సెరమనీస్ చేశాను వ్యాఖ్యాతగా అనేక కార్యక్రమాలు. 2017కే దాదాపు 16,500 సభలు అయిపోయాయి. దానికి కూడా చాలా రికార్డ్స్ వచ్చాయి. అది ఆ విధంగా దానికి వెళ్ళినప్పుడు ఆ సి నారాయణ దానికి 3 పద్యాలు రాసుకెళ్ళి చదివాను. ఆయన కూడా ఎక్కడ రాయొచ్చాడేమో అనుకున్నాను. కానీ ఎవరు మాట్లాడినారు మళ్ళీ నేను సమక్ష చూసి అందులో ఆయన గజల్ పితావాడు అంటారు కదా, ఆయన మాట్లాడిన స్పీచ్ని బట్టి అప్పటికప్పుడు గజల్ పేరు వేశాను.
చేసి నేను మాట్లాడకపోతే ఆయనకి విజయవాడ ఇంకో ప్రోగ్రామ్ ఉందంటే మీరు ఏమన్నా అనౌన్స్ అయిందని ఆడ మీద చూస్తే మీరు కూర్చోండి అని చెప్పి నన్ను బాబు చదివాను. అయితే అది చేసిన తర్వాత వంశీ బర్బీ అవార్డ్స్ అనేది కదా, వాళ్ళు మాకు రామ్ శర్మ అని ఒక ఆయనది వ్యాఖ్యాత అవార్డు ఉందండి, అది ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కావట్లేదు అని శ్రీనారాయణ రెడ్డి గారిని అడిగితే ఆయన అడ్రస్లో అయితే నాకు తెలీదు, నర్లా అడిగారంట ఇవ్వు అని సెర్చ్ అంటే వాళ్ళు విజయవాడ వచ్చి ఎత్తుకొని వచ్చి వ్యాఖ్యానక రాసిరామ్ అనేది అలా గోల్డ్ మెడల్ ఒకటి వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. అప్పుడు సావనీరు కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా చీఫ్ గెస్ట్గా అట్లనే తీసుకున్నాము అన్నారు. కాబట్టి నా పేరు మీకు ఎవరు రికమెండ్ చేశారు, ఆయన విద్యా జ్ఞానవేత్త, ఆయనే పిలవండి, అందులో పర్టికులర్గా మీరు ఏ అవార్డు ఇస్తున్నారో దానికి సంబంధించిన వ్యక్తి చెప్పి శ్రీనారాయణ రెడ్డి గారి చేతులు అడిగానే అప్పుడు వ్యాఖ్యాన కళాశ్రీరామ్ అంటే అట్లా కొన్ని గతాలు మన జీవితం జరుగుతుంటాయి. అలాగే రేడియోలో కూడా లైవ్ టెలికాస్ట్ పెట్టింది నేను ఫస్ట్. ముఖాముఖి అని టెలిఫోన్ ముఖాముఖి అని ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్తారు కదా, దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే అప్పటి నుంచి సార్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ జరిగింది సార్? అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాదాపు 20 years. నేను చదువుకునే రోజు స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్ ఇట్ సెల్ఫ్ నేను లైవ్ టెలికాస్ట్లో చాలా స్టోరీస్ చెప్పడం, తర్వాత కథానికలు చెప్పడం ఇవన్నీ చేసా. అలా ఒక స్థాయి నుంచి అలా లంచలు చెప్పేది. అది వినడానికి అది చాలా గ్రేట్ఫుల్నెస్ అనిపిస్తుంది. సో బేసిక్ ఏంటంటే సార్, ఇప్పుడు మా ఏజ్ గ్రూప్లో చూసుకుంటే అసలు వెళ్తూ ఉంటాం కదా కోర్ట్స్కి వాటికి, అంటే మాకు ఏ నాలెడ్జ్ లేనప్పుడు లాయర్ అంటారు, అడ్వకేట్ అంటారు, అంటే దానికి ఒక డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది సార్? పోతారు సార్. మాకు లాప్లో వచ్చేటప్పటికి ఒక డిగ్రీ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేవాడికి బిఎల్ అంటారు, అక్కడ పీజీఎల్ అంటారు. ఆ బిఎల్ చేసిన తర్వాత మీరు కోర్స్ చేస్తే తప్ప నాట్ సపోజ్ టు ప్రాక్టీస్ చేయడానికి లేదు. పాత రోజుల్లో బారిస్టర్ అనేవాళ్ళు, మహాత్మా గాంధీ వీళ్ళందరూ అయ్యే చదివి బారిస్టర్ అనేవాళ్ళు అప్పుడు, తర్వాత లాయర్ అనేవాళ్ళు, ఇప్పుడు అడ్వకేట్. అంటే ఇద్దరు ఒకటేనా సార్? ఇద్దరు ఒకటేనా సార్? మా అసోసియేషన్ ఉందనుకోండి, బెజవాడ బార్ అసోసియేషన్ అంటారు. ఇది అడ్వకేట్స్ కూర్చునేదాన్ని బార్ అంటారు. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ ఉంది కదా సార్ మనకి, సో ఆ స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అంటారు, లేడీ జస్టిస్ అంటారు. సో దాంతో మనం చూస్తే చాలా పార్ట్స్ అంటే చాలా ఇవి ఉంటాయి, బ్లైండ్ ఫోల్డ్ అని, స్కేల్ అని. సో వాటికి ఒక మీనింగ్స్ ఏంటి సార్ అంటే తెలుసుకోవడానికి? అంటే న్యాయమూర్తి స్థానంలోకి వచ్చినాడు నిర్మలంతో నిష్కల్మషంగా, నిస్వార్థంగా, నిజాయితీగా, కేవలం సాక్ష్యాధారాలను బట్టే నీ తీర్పు ఉండాలి అనే పద్ధతిలో తయారు చేశారు. అంటే నా ఎదురుగా ఎవరు ఆర్గ్యూ చేస్తున్నారు అనేది చూడకూడదు, అలాగే ఈ కేసు పలానాడు అనేది ఆయన మైండ్లో పెట్టుకోకూడదు. కేవలం తన ఎదురుగా ఉన్నటువంటి సాక్ష్యాధారాన్ని పెట్టుకొని కేసులో మెరిట్స్ డిమెరిట్స్ డిస్కస్ చేసుకుంటూ తీర్పులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికే వాళ్ళు ఏమంటారంటే ఈ క్లాత్ కట్టుకోవటంలో మాకు మిగతా ప్రపంచ వ్యవస్థతో సంబంధం లేదు, కేవలం సమాజ స్ఫూర్తి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ వ్యక్తి ఉన్నటువంటి గొప్పదనం ఇవన్నీ మాకు పరిగణ ఉండవు, కేసులో ఉన్నటువంటి విషయాలే ఉంటాయి. అయితే ఆ కత్తి అయితే మీకు తెలియదు ఉంది, అధర్మాన్ని సమరించి ధర్మాన్ని నిలబెడతాం అనే రకంగా ఉంటాయి. కొంతమంది కొన్ని చోట్ల అలా కత్తి కూడా ఉంచట్లేదు. ఈ మధ్యన మీరు చూసే ఉంటారు వేదలు సుప్రీంకోర్టులో ఆయన సిజే చంద్రచూడ్ గారు అందులో అది ఎందుకు మార్చేసారు అలా? అది దాంట్లో ఉన్నది అది అఫీషియల్గా చేంజ్ చేశారు చూస్తేనే చేయలే. దాని మీద సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా యాజిటేట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక మనసులో ఒక నిర్మాణాత్మకమైనటువంటి విషయం ఉంటుంది, దీన్ని మనం ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, దాన్ని మనల్ని వ్యక్తీకరించడంలో తేడా ఉంటుంది. పర్సన్ టు పర్సన్ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటా, మీరు అదే విషయాన్ని ఇంకో రకంగా చెప్పగలరు, పర్స్పెక్టివ్ మారిపోతుంది.
కానీ మీరు ఏ విధంగా నిర్వర్తించినా ఇప్పుడు సపోజ్ చట్టంలో ఒక సెక్షన్ ఉందనుకోండి, దాన్ని మీరు ఏ రకంగా మార్చి చెప్పినా సరే ది మీనింగ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. ఓకే, లోపల అర్థం ఒకటే. మీరు అవగాహన ఎన్నో చెప్పుకోవచ్చు, బట్ ఆ సెక్షన్ని డివైడ్ చేస్తూనే వెళ్ళడానికి లేదు. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో యాక్ట్స్ అని, సెక్షన్స్ అని అండ్ ఆర్టికల్స్ అని ఇలా ఎందుకు డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది సార్? అంటే అన్నీ ఒక కేటగిరీలో పెట్టుకోవచ్చు కదా? అంటే ఒకటి, మొట్టమొదటిలో మన భారతదేశం నిర్మాణం జరిగిన తర్వాత రాజ్యాంగం ఒకటి కావాల్సి వచ్చింది. అప్పుడు ఒక రాజ్యాంగ కమిటీని వేశారు. ఓకే. ఇప్పుడు మీరు వింటూ ఉంటారు రాజ్యాంగ నిర్మాత హనుమంతరావు, ఆయన కూడా కమిటీలో ఒక మెంబర్. వీళ్ళందరూ కూర్చొని మనకి రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. దానిలో ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ఆర్టికల్గా నామకరణం చేశాం. ఆర్టికల్ 1, 2, 3 అట్లా. మనకి రోజు సివిల్ ప్రొసీజర్ బోర్డు అంటారు. అంటే సివిల్ తగాదాలు అంటే దాన్ని ఏ సెక్షన్ ప్రకారం ఏదో దావా వేయచ్చు, ఏ సెక్షన్ ప్రకారం వాదన వినిపించవచ్చు, ఏ సెక్షన్ ప్రకారం ప్లేయింట్ రాయాలి, ఎలా సాక్ష్యం విచారించాలి, ఇవన్నీ కూడా సిపిసిలో ఉంటాయి. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఉంటుంది, సిఆర్పిస్. దాంట్లో ఏంటంటే క్రిమినల్ చట్టాలు, నేరస్తుల్ని డిసైడ్ చేసేటప్పుడు, వాళ్ళ మీద చట్టాన్ని అప్లై చేసేటప్పుడు ఏ పద్ధతులు అవలంబించాలి, దాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాంట్లో రాశారు. దాంట్లో కూడా ఆ రూల్స్ అంటారు. అలాగే సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ వేరు, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ వేరు. ఆ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేమో ఇప్పుడు మనం క్రిమినల్ ఎలా చెప్పుకున్నామో కేసులు ఎలా చేయాలి, ఏంటి పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తారు. అది దట్ ఈస్ ఓకే. ఒక యాక్ట్ కానీ సెక్షన్ కానీ అది చేంజ్ చేయాలన్నా లేదంటే కొత్తగా ఏమైనా యాడ్ చేయాలన్నా ఆ పర్టికులర్ పవర్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఎవరికి ఉంటుంది సార్? అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్. వాళ్ళిద్దరు సెంట్రల్ యాక్ట్స్, స్టేట్ యాక్ట్స్ అని ఉంటాయండి. స్టేట్ యాక్ట్స్ అయితేనేమో అసెంబ్లీలో మారుస్తారు, సెంట్రల్ యాక్ట్స్ అంటే పార్లమెంట్లో మారుస్తారు. ఓకే. సో ఇప్పుడు మీకు ఎలాగైతే ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఇన్స్పిరేషన్ ఉందో అలాగే లాయర్ పరంగా కూడా మీకు ఏమన్నా ఒక హిస్టారికల్ రాయితో లంచ్ చేయాలన్నా అది ఎవరే ఏంటి సార్? అంటే మీకు సంబంధించి నిజం చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఎనీబడి, బట్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మై సీనియర్ గురువు గారు డిఆర్ఎస్ పవన్చంద్రరావు గారు. ఒకప్పుడు విజయవాడలో స్టార్ వార్స్ సబ్ బార్ అసోసియేషన్ అంటే డిఆర్ఎస్ పవన్చంద్రరావు అని, టీవీ పురుషోత్తం, ఐకే పద్మనాభదాసన్, ఇలా కొంతమంది ఫింగర్స్ మీద చెప్పుకునేవాళ్ళు లేరు. అలా డిఆర్ఎస్ పవన్చంద్రరావుని ఒక మహనీయుడు నాకు స్థానం దొరికింది, జూనియర్ చేయడని. దాదాపు 12 years ఆయన దగ్గర చేశాను. ఆ మోరల్స్ అంటే ఏంటి, ఎలా క్లయింట్తో డీల్ చేయాలి, కోర్టులో కేసు చేసినప్పుడు జడ్జి గారిని ఎలా అప్రోచ్ చేయాలి, ఇటువంటి టాలెంట్స్ అన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాయి. సో నాకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందన్నా, ఒక ఫాదర్లో ఎఫెక్షన్ ఉందన్నా ఆయన దగ్గరే పొందాను. తెలియజేస్తానంటే మాట, నాకు ఫాదర్ నాకు అన్న వేడుకులు చనిపోయాడు, నమ్మ ఫాదర్. దాంతో ఎవరిని అక్కడ ఎల్డర్లీ పర్సన్ తెస్తే నాకు అఫెక్షన్ వస్తుంది. ఆయన దగ్గర అన్ని సంవత్సరాలు నన్ను వాటికి ఆయన ఆఫీస్లో మీరు చూసే ఉంటారు, ఆయన పక్కన పెట్టుంటుంది. ఐ హోల్డ్ దట్ రెస్పెక్ట్. ఓకే ఓకే. ఇప్పుడు మేజర్ ఈ సివిల్ కేసెస్ అంటారు, క్రిమినల్ కేసెస్ అంటారు, దానికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఈ మెయిన్ పాయింట్స్ ఏముంటాయి? అంటే సివిల్ ఏముంటుంది, క్రిమినల్ అంటే ఏముంటుంది? సివిల్ అంటేనేమో మా డబ్బులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, హక్కులకు సంబంధించి ఇవన్నీ ఉంటాయి. క్రిమినల్ అంటే ఉల్లంఘన, ఏ హక్కులు ఉంటాయి ఆ హక్కులను ఎవరైనా కాలదాన్ని ప్రయత్నం చేసినా, అవి ఉల్లంఘించినా దాన్ని క్రిమినల్ ప్రకారం ప్రాసిక్యూట్ చేసి పనిష్మెంట్ ఇస్తారు. దానికి ఐపీసీ అని ఇండియన్ పీనల్ కోడ్ అని. ఇప్పుడు దాన్ని మనవాడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా వేరే పేరు మార్చి ఆ సెక్షన్ కొన్ని రూపాంతరం చేయడం కూడా తెలిసింది, ఫ్రీగా ఉంటారు వ్యాపారాల్లో. అది ఆ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఒక సెక్షన్ ఉందనుకోండి, ఆ సెక్షన్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఒక కాన్స్పిరసీ డిసైడ్ చేయాలనుకోండి. కాన్స్పిరసీ అంటే ఒకరితో కాన్స్పిరసీ కాదుగా, 2 or more దెన్ 2. తర్వాత వాళ్ళ యాక్టివ్, వాళ్ళు క్రియేట్ చేసిన మెన్సీరియా అంటారు. అంటే ఆ కుట్రమనే తత్వం ఉంటుంది కదా, నేర స్వభావం. ఆ మెన్సీరియా నుంచి అనుభవం దాని పర్యవసానంగా ఈ నేరం ఉండాలి. ఇవన్నీ ఒకదానికి లింకులు పెట్టుకుంటే
దీన్ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు. అంటే అనుభవం ఒకదాన్ని ఒకటి బలపరిచే సాక్ష్యాలు ఉన్నప్పుడే నేరస్తుడికి శిక్ష పడుతుంది. అంతవరకు నేరస్తుడు దానికి కూడా లేదు, ముద్దాయి అనే పిలవదు మనం. ఓకే. సో ఇప్పుడు ఒక కామన్ సిటిజన్ తీసుకుంటే చాలా మందికి ఒక భయం ఉంటుంది. అంటే ఒక ఫాల్స్ కేసులో ఏదైనా పోర్ట్రేట్ అయిపోయాడు అనుకోండి ఒక పర్సన్, అంటే వాడికి ఒక అవేర్నెస్ తెలియకో లేదంటే ఆ నాలెడ్జ్ లేకో, సో అతను తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? అంటే ఎవరిని కలవాలి? పోలీసు వాళ్ళ లేదంటే బెల్గా లాయర్తో వచ్చి మాట్లాడొచ్చా? కేసు పెట్టేదే పోలీసు వాడు. అంటే ఆ నాలెడ్జ్ కూడా లేని పర్సన్ ఇప్పుడు ఒక అండర్ బిలో 18 అట్లా ఉండాలనుకోండి, సో ఆ పర్సన్ ఒక ఫాల్స్ కేసులో పోర్ట్రేట్ అయితే తను తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అడ్వకేట్, ఓకే. దీంట్లో నిష్ణాతులైన లాయర్లను కలిసి అనే తప్పు చేయలేదు అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు కొన్ని సెక్షన్లు ఉంటాయి అనుకోండి, ఒకప్పుడు ముద్దాయి నేరస్తుడే అని జడ్జి బుర్రలో పెట్టుకొని కేసు ఫీల్ చేయాలి. అయ్యే కొన్ని సెక్షన్లకు వచ్చేటప్పటికి సపోజ్ రేప్ అంతకుముందు ఏంటి, ఎవరైతే నిజామాబాద్లో ఆ అమ్మాయి రుజువు చేసుకోవాలి తను రేప్ చేశాడు అని. ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ రెండు కప్ టుగెదర్గా చూస్తే తర్వాత రానా ఏం చేశారు, ఎవరైతే ముద్దాయిగా కోర్టులో నిలబడి ఉన్నాడో అతను రుజువు చేసుకోవాలి. అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. అంటే రుజువు ద్వారా ఇప్పుడు ఆ అమ్మాయి మీద నుంచి ఆ నేరస్తుల మీద దిగు, అది ముద్దాయి మీద వెళ్ళిపోయి ఆ కేసులో. అట్లా కొన్ని కేసులు ఏముందంటే ఎవరైతే నేరాన్ని మోపబడ్డారో వాళ్ళే రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి సార్, కన్జ్యూమర్ రైట్స్ అని కూడా చాలా వింటున్నాం సార్ మనం. కన్జ్యూమర్ రైట్స్ అనే యాక్ట్ని మనం ఎలాంటి అంటే అదే అసలు కన్జ్యూమ్స్ అంతే కదా, ప్రోడక్ట్ ఆ కన్జ్యూమ్ చేసి దానివల్ల వచ్చిన పర్యవసానం కానీ అది కొన్న వల్ల వచ్చిన నష్టపోయినటువంటి వ్యక్తి కానీ కన్జ్యూమర్ కోర్ట్స్ అని ఉంటాయి. ఆ కన్జ్యూమర్ కోర్టులో ఇష్యూ దాఖలు చేయాలి. అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా ఇది అప్లికబుల్ సార్. తను ఫస్ట్ ఏదైతే ఇక్కడ కూడా మీరు మిమ్మల్ని నమ్మించాలి, ఫాల్స్ నమ్మించాలి. నమ్మించినప్పుడు మీరు అది విని దాన్ని వినియోగించుకోవాలి. కానీ ఉపయోగంలోకి వచ్చేటప్పటికి అది భిన్నంగా ఉండాలి. ఓకే. దానివల్ల తను నష్టపోయి ఉండాలి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇదైతే కన్సూమర్ ఫోరంలో ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ అమ్మినాడు కానీ లేదా డిఫిషియన్సీ ఆఫ్ సర్వీస్, సపోజ్ డాక్టర్ తను చేయాల్సిన పని తను చేయలేదు అనుకుంటే దెన్ ఆల్సో యూ కెన్ గో అప్రోచ్ ది కన్సూమర్ కోర్ట్. ఓకే. ఇలా వెళ్ళినప్పుడు అతను తప్పు చేశాడని కనుక నిర్ధారణ అయితే ఆ డాక్టర్ మీద కూడా పనిష్మెంట్ ఇస్తారు. సైబర్ క్రైమ్ అనే దానికి చాలా వెళ్ళిపోదని ఒక ఫ్రేమ్ లాగా అయిపోతున్నారు దానికి. సో దాంతో ఒక ఫీమేల్గా ఎక్కువ ఓరియంటెడ్గా తీసుకుంటే ఒక సైబర్ క్రైమ్గా దీంతో ఫాల్స్గా ఏమైనా ఎవరైనా వీడియోస్ పెడతాము అట్లా ఇట్లా ఏడిపించడం జరిగినప్పుడు తను భయపడకుండా ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అంటే ఎవరిపైన నమ్మకం ఉండాలి కాదు సార్. ఒక ఫీమేల్ ఓరియంటెడ్గా తీసుకుంటే ఆ అమ్మాయి భయపడుతుంది, ఆ విక్టిమ్ భయపడుతుంది జనరల్గా. అంటే ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదంటే అమౌంట్ పంపిమంటున్నారు అని. సో అప్పుడు ఏం చేస్తాం, మన ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేము, పోలీసులు అంటే భయం అవుతుంది. అప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు? అంటే డైరెక్ట్గా లాయర్తో అప్రోచ్ అవ్వచ్చా? లాయర్లతో అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ దగ్గర కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు మీకు సైబర్ అనగానే జనరల్గా ఎప్పుడు వస్తుంది అది ఇప్పుడు సంథింగ్ అంతే కదా, ఎక్స్ట్రాక్ట్ సంథింగ్. ఒక నేర ప్రవృత్తి అనేది రకరకాలుగా ఉంటుంది. ఈ సైబర్ అనేది కొత్తగా మీరే అన్నట్లు ఇది ఎందుకు వ్యాప్తిలోకి వచ్చిందంటే ఆర్థిక మాన్యం, వాడేదో రంగా డబ్బు సంపాదించాలని మనం భయపడతాం. దానికి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రేరేపించబడి వాళ్ళ తప్పుడు మార్గంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఫోన్ హ్యాకింగ్ కానీ అకౌంట్ హ్యాకింగ్ కానీ లేకపోతే లేడీస్ని మార్ఫింగ్ చేసి ఫోటోలు ఇచ్చేసి బ్లాక్మెయిల్ చేయడం కానీ, దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ సైబర్ యాక్టివిటీస్. వాటిని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విక్టిమ్స్ ఎవరున్నారో వాళ్ళు పోలీసుల్ని కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ని కానీ వాళ్ళు అప్రోచ్ అయితే ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది.
మనం ఈ మధ్య ఎన్నో చూస్తున్నాం కదా. అవునవును సార్. అందుకే సో ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఫీమేల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా ఏమైనా తెలియని యాక్ట్స్ ఏమైనా తెలుసుకోవాలా సార్? యాక్ట్స్ ఏమైనా ఉంటాయా? యథార్థాన్ని మీరు చూస్తే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి రక్షణ చట్టాలు ఎక్కువ. అది కూడా ఎందుకు అని కూడా అడుగుతాం అనుకున్నాం. అది ఆడవాళ్ళకి ఎక్కువ రక్షణ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నాకు మా తాత ఆస్తి వచ్చింది అనుకోండి, ఇట్ బికమ్స్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు, పూర్వార్జితపు ఆస్తి. అవును. దాంట్లో నా పిల్లలకి పుట్టుకతో రైట్ వస్తుంది. ఒకప్పుడు ఓన్లీ బాయ్స్కి ఉండేది. తర్వాత 85లో ఇంటర్మీడియట్ కొంత అమెండ్మెంట్ చేసి దాని తర్వాత పీరియడ్ అన్నారు. తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు హిందీ సక్సెస్ యాక్ట్లోనే పొందుపరిచి ఇప్పుడు ఆడమగ తేడా లేకుండా ఆ రైట్ వస్తుంది అంటారు. ఈ రైట్ ఎక్కడ అవుతుందో తెలుసా మీకు? బై బర్త్ రైట్ పుట్టడానికి 250 రోజుల ముందు నుంచే హక్కు స్టార్ట్ అవుతుంది. ముందు నుంచే 280 days అంటే పిండోత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచే హై రికార్డ్స్. ఓకే. అంటే మన కడుపులో ఆ బీజం పడినప్పుడే ఇంకా రైట్ ఆల్సో పుట్టక ముందే రైట్ అనేది ఆల్రెడీ చేస్తుంది అనమాట. మెయిల్గా ఫీమేల్స్కి. అది ఏది మెయిల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళకి సంక్రమిస్తుంది ఆస్తి. ఇప్పుడు మీకు మగవాళ్ళు కాక పైన వాళ్ళ తాతల దగ్గర నుంచి తల్లుల దగ్గర నుంచి ఆస్తి వస్తే పిల్లలకి ఉంది, కానీ అదే అమ్మకి తల్లికి వాళ్ళ అమ్మగారింటి దగ్గర నుంచి అట్లా ఆస్తులు వచ్చినాయి అనుకోండి, వస్తే దాంట్లో ఎవరికి రైట్ ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ షీ బెస్టర్స్ అప్పిస్తే తప్ప ఎవరు అడగడానికి లేదు. దాని పోయి ఏం రాసుకోవచ్చు. ఓకే. అది కానీ మగవాళ్ళకి మాత్రం అది లేదు, ఆ ఫ్రీడమ్. అవును సార్. అట్లా ఈ చాలామందికి ఈ రైట్స్ తెలియక కొంతమంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతుంటారు. అవును సార్. కొంతమందికి గుడ్డిగా ఒక నాయుడు ఉంటుంది, అది తల్లి ఆస్తి ఎక్కువ కూతురికి తండ్రి ఆస్తి ఎక్కువ అని. ఆ చట్టం లేదంటే సో మెయిల్స్కి ఎక్కువ అట్లా ఫీమేల్స్ని ప్రొటెక్టివ్ యాక్ట్స్ లాగా మెయిల్స్కి ఏమైనా ఉంటాయి సార్? మన అబ్బాయిలకి అమ్మాయిలకి ఎలా అయితే ఉన్నాయో కొన్ని యాక్ట్స్ వాళ్ళకి సంబంధించినట్టే మన అబ్బాయిలకి ఏమైనా ఉంటాయా అలాగా? అంటే వాటి ప్రొటెక్షన్ కానివ్వండి, లేదంటే ఇట్లా ఆస్తిపరంగా కానివ్వండి. దగ్గర నుంచి అంటారు అలా కాదు, ఇండివిజువల్ యాక్ట్స్ అంటే తనకు ఉండాల్సిన హక్కులు. ఇప్పుడు మానవ హక్కులని కొన్ని మనకి రాజ్యాంగంలో రాయడం జరిగింది. అది ఏది డిఫర్ అయినా సరే, వైలేట్ అయినా సరే, హీ కెన్ ఫైట్ ఫర్ ఇట్ అని ఆ హక్కులు ఉల్లంఘన నుంచి పరిహారం కోరుకోవచ్చు అతను. దానికి ఫిమేల్ మీద లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అది అదే మీరు అన్నట్టు మేల్ పర్సన్స్ అనుకోండి, వాళ్ళు కొద్దిగా ఫైట్ చేయడానికి ముందుకు వస్తారు అని అంటారు, కానీ ఇవాళ అది లేదు. మొదలైన ఆర్డరైనా everybody are well aware about their rights and they are going to propagate them and they are going to fight for them. Yes. సో ఇంకా మన ఇండియన్ లా ప్రకారం చూసుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సీఎంస్ కానీ ఎమ్మెల్యేస్కి కానీ వాళ్ళకంటూ సపరేట్గా యాంటిసిపేటరీ బెయిల్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకంటూ సపరేట్గా లీగల్ ప్రొటెక్షన్స్ కానివ్వండి, అలా ఉంటాయి కదా, అవి ఎంతవరకు నిజం ఉంటాయి? అలాగా బేసిక్గా ప్రిలిమినరీగా ప్రామినెంట్గా చెప్పే విషయం ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే కదా. అయితే వీళ్ళకి ఏంటంటే వెన్ దే ఆర్ ఇన్ పోస్ట్ జనరల్లీ దే సీక్ ఫర్ ది పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్ ఫర్ అరెస్ట్ ఆర్ సంథింగ్. బట్ కరెక్ట్గా నేరం ఉందనుకోండి, దే డోంట్ ఫర్ సచ్ థింగ్స్ అన్నమాట. అప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక మినిస్టర్ ఎవరైనా రేప్ చేస్తారంటే హ్యాండ్ దొరికాడు అనుకోండి, వీళ్ళు వెళ్ళి తెచ్చేదాకా ఆగదుగా, లోపల అరెస్ట్ చేయాలి, ఆ అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ పంపించాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా తతము. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎమ్మెల్యేస్ ఎంపీలకి వాళ్ళ మీద పెట్టే కేసులు డిసైడ్ చేయడం కోసం సపరేట్గా ఒక న్యాయస్థానాన్ని పెట్టారు, ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాంటి దాన్ని, ఫర్ డిసైడింగ్ ది కేసెస్ అగెన్స్ట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఒకప్పుడు ధర్నా కేసులు ఉన్నాయనుకోండి, అవి కూడా సంవత్సరాలు పోయి తిరుగుతానండి వాళ్ళు, అట్ లాస్ట్ ఎప్పుడో కొట్టేసేవాళ్ళు, కొన్నిట్లో కన్విక్షన్ పడేవి కాదు. అది తేలేటప్పటికి సాక్షులు ఎవరు చెప్పారో లేదు తెలియదు కదా. ది జడ్జ్మెంట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ విట్నెసెస్. అట్లా ఎవరు ధైర్యంగా వచ్చి సాక్ష్యం చెప్పేవాడు ఎవరు ఉంటారు అని ఒక పద్ధతిలో జనాలు ఆ నానుడి అలా వచ్చేసింది, ఆ వీళ్ళ మీద కేసులు కొట్టేస్తారు అని. ఎందుకంటే భ్రాంతులు చేసి
చేస్తారు కదా. అవును సార్. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా మన పేర్లు చెప్పుకోవాలి కానీ ప్రత్యక్షంగా ఈ మధ్య వెళ్ళి చూస్తున్నాం పలానా కేసులో ముద్దాయి చచ్చిపోయాడు, విష్ణు చచ్చిపోయాడు అంటే అవునవును. చచ్చిపోయాడా చంపాడా అది తెలియదు, పబ్లిక్ తెలియదు. అండ్ ఇప్పుడు వింటున్నాం సార్ ఆర్టికల్ 142 అనేది. అసలు ఆర్టికల్ 142 అనేది ఎందుకు అంత స్పెషల్, అసలు అది దాని మీనింగ్ ఏంటి సార్? అంటే నీ సెక్షన్ లాగానే అది కూడా ఒకటి ఫ్రేమ్ చేశారు. సపోజ్ సుప్రీంకోర్టు దగ్గర ఉందనుకోండి ఒక కేసు, అది చట్టం ప్రకారం ఇలాగే చేయాలి అని ఉందనుకోండి, ఆ పరిధిలో చేస్తే కుదరకపోవచ్చు. అందుకని ఒక్కోసారి ఆ చట్టాన్ని మించి సుప్రీంకోర్టు కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు అనే దానికి ఒకటి. ఇప్పుడు సపోజ్ భార్యాభర్తలు విడిపోవాలనుకొని కంబైన్డ్గా ఒక పిటిషన్ వేస్తారు మ్యూచువల్ కన్సెంట్ మీద. అది మీరు కంపల్సరీ 6 months ఆగాలి అని, ఆ తర్వాత మళ్ళీ మేము విచారణ తీసుకుంటామని ఇట్లా అన్నారు అనుకోండి. దానికి ఒక్కసారి సుప్రీంకోర్టు పరిగణలో తీసుకొని వాళ్ళిద్దరు ఇష్టం లేనప్పుడు షుడ్ ది వెయిట్ అని అట్లా ఉంటాయనుకోండి. ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు డిసైడ్ చేయడానికి ఈ సెక్షన్ 142 సుప్రీంకోర్టుకి ఒక అధికారాన్ని దాన్ని ఇస్తుంది అనమాట. దానికన్నా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు లా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సార్, మేజర్ అని ఒక కేటగిరీ, మైనర్ అని ఒక కేటగిరీ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు ఉండే హక్కులు ఏంటి సార్? మామూలుగా లా ప్రకారంగా చూసుకుంటే మేజర్కి వచ్చే హక్కులు ఏంటి, మైనర్కి వచ్చే హక్కులు ఏంటి? మీకు సివిల్గా లాగా చూస్తేనేమో మైనర్ హక్కులు ఎవరు కాదరాయడానికి లేదు. ఇప్పుడు ప్రపోజ్ మీరు చెప్పిన పూర్వాది రాష్ట్రాలు, ఇప్పుడు మైనర్కి ఒక వాటా వస్తుంది అనుకోండి, దాంట్లో ఉంటుంది వాటా. జిల్లా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటే తప్ప ఆస్తి అమ్మడానికి, అంటే లా గివ్స్ ప్రొటెక్షన్ అనమాట. అంటే మైనర్ని అందరూ మోసం చేస్తారేమో అని ఒక ఇది. అందుకని ఆ చట్టాన్ని రిజిడ్గా పెట్టారు. మైనర్ ప్రాపర్టీస్ ఏమైనా కొనేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. మామూలుగానే పర్చేజర్ బివేర్ అంటారు, అంటే కొనేవాడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడా లేదా. అదే మైనర్ ప్రాపర్టీస్ అనుకోండి, అవి కొనడానికి ఎవరికి రైట్స్ అన్లెస్ ది కోర్ట్ పర్మిట్స్. అలా అందుకే ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ రాసుకొని దాన్ని కోర్టులో పడేసి జిల్లా కోర్టులో పర్మిషన్ తీసుకొని అప్పుడు మాత్రమే ఆ కోర్టు చెప్పిన ప్రకారం డిపాజిట్ చేయడం ఏదో సంథింగ్ చేసి అట్లా మాత్రమే చేయడానికి కుదరదు, కానీ యాజ్ యూజువల్గా అమ్మడానికి లేదు. అట్లా మైనర్కి ఉన్నటువంటి హక్కుల్ని ఎవరు భంగపరచడానికి లేదు. ఇక క్రిమినల్ సైడ్ చూస్తే వాడు చేసేది నేరం ఇక్కడ భయంకరమైన విషయాలైనా కూడా వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేటప్పటికి అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా జూనియర్ జస్టిస్ బోర్డులో చేసాను 9 years. కేసులు డిసైడ్ చేయడం కానీ మాకు వచ్చే జనరల్గా కేసులన్నీ ఎలా ఉంటాయంటే వాడు నేరం చేసాడా లేదా అని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాడు చెప్పడం అప్పు చెప్పడం, చిన్న చిన్న జైలు మన ఏదైనా ఆశ్రమాలు చిన్న పనులు అని చెప్పి చిన్న చిన్న పనిష్మెంట్లో ఉంది బిలో 10 years అని చెప్పి. దానికి ఏంటంటే ఆ క్రిమినల్లో ఒక ప్రొటెక్షన్ ఉందనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళ చేత నేరం చేయించడానికి ప్రవోక్ చేస్తూ ఉంటారు. అవి కూడా సోషల్ ఎలిమెంట్స్. మన మీలాంటి యూత్ చేయాలంటే దాన్ని ప్రిడిక్ట్ చేసి వాడు చట్టం విషయానికి వెళ్లకుండా ప్రొటెక్షన్ తీసుకురావాలి. మీకు ఇక్కడ చిన్నగా సరదాగా ఒక విషయం చెప్పాలంటే, ఒక చోట ఒక ఆయన మంచి పని చెడ్డ పని సమానం చేశాడు. ఒకరోజు ఉన్నట్టుండి సడన్గా చనిపోయాడు. ఒక పక్క దైవదూతలు, ఒక పక్క యమదూతలు వచ్చారు. ముందు మాలోకాన్ని తీసుకెళ్తా అని ఇద్దరు ఫైట్ చేసుకొని ఆఖరికి ఆయన అడిగామని ఆత్మని అడిగాడు, నువ్వు ముందు ఏ లోకాన్ని చేస్తా, వాడు నా ముందు మీ లోకాన్ని చూపించండి అన్నాడు. సరే అని చెప్పి అక్కడ ముందు యమలోకం దగ్గర తీసుకెళ్తే అక్కడ గజానాలు కాన్ఫిడెన్స్ వ్యవసాయం ఉంది, అటెంప్ట్ అయ్యాడు. సరే తర్వాత సగం చూపించమన్నాడు. ఇక్కడికి వస్తే అందరూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్నాం. సచ్చిచ్చడి అంత సర్వీస్ చేసి ఇక్కడికి వస్తే ముక్కు మూసి తపస్సు చేసుకోవడం అంటే అరే పిచ్చోడా, అందులోనే మనశ్శాంతి ఉంటుందిరా అది వాడు చెప్పినా కాదు, నేను ఫస్ట్ యమలోకానికి వెళ్తాను. ఆ రోజు వాడికి హిందూ కోసం అంతా మజా చేసి పడుకోబెట్టి మనుషులు చిత్రగుప్తులు చిత్త తీసి పలానా నేరం చేశాడు అంటే ఎవరు ఆ శిష్యు ఏంటి ఈ శిష్యు ఏంటి అట్టాయి అక్కడికి అర్థంగా అరుస్తాడు. మోసం ఏంట్రా మోసం అంటే మీరేమో రాత్రి విందు పసంద పెట్టి రమ్మని చెప్పి ఇప్పుడు శిక్షలు అంటారు ఏంటంటే
అది మా అడ్వర్టైజ్మెంట్ రాంటి. ఓకే. ఇవాళ యూత్ చేయడానికి మెయిన్ ఏంటంటే టెంప్టేషన్స్. అవును సార్. ఆ క్షణికంగా దాంట్లో ఉన్నటువంటి సంతోషాన్ని చూస్తున్నారు కానీ దాని తర్వాత ఫేస్ చేసుకోవాల్సిన నరకాన్ని చూడ. కాన్సిక్వెన్సెస్ మన పెద్దలు గైడ్ చేయాల్సింది ముఖ్యంగా యూత్ని కంట్రోల్ చేసేటప్పుడు, అరే బాబు దీని వెనక ఇంత విషాదం ఉందరా, ఇంత నరకం అనుభవిస్తావు రా వెళ్తే అని చెప్పి వాళ్ళని గైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ మీరు చూస్తే ఎక్కువ యూత్ మీదనే ప్రపంచం ఆధారపడి. అవును సార్. అవును. వీలునామా ఉంది కదా సార్ ఒకటి. సో ఏదైనా ప్రాపర్టీకి ఏదైనా సంబంధించి వీలునామా అనేది ఒకప్పుడు అయితే పేపర్ పైన రాస్తేనే దానికి అది చెల్లుతుంది. ఇప్పుడు వాట్సాప్ వచ్చింది, జీమెయిల్స్ వచ్చాయి, ఇట్లా ఆన్లైన్లో చాలా టూల్స్ వచ్చాయి. ఇవి కూడా వీలునామా కిందకి కన్సిడరబుల్ అన్నా సార్? ఇప్పుడు మీకు అసలు ఏంటంటే వీలునామా అంటే వీలు వెంట రాసుకునే నమః. విల్ ఆ విల్ అని తెలుసుగా మీకు. నా నా అభిప్రాయం కదా. ఒకప్పుడు సైనికులను ఉద్దేశించి అసలు వీలునామాని క్రియేట్ చేశారు. వాళ్ళు ఎక్కడో యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏ సంపాదించుంటారు. దీని తర్వాత ఎవరికి ఆయన చెప్పాలి, చంద చేయాలనుకుంటారు. అక్కడెక్కడ చిన్న స్లిప్ మీద రాసేసి సాక్షులు పెట్టేస్తే దట్ విల్ బి కాల్డ్ యాస్ విల్. ఇప్పుడు కూడా వీలునామాకి ఎటువంటి స్టాంప్ పేపర్ అక్కర్లేదు, ఒక తెల్లగాయకం, ఇద్దరు సాక్షులు. ఆన్లైన్లో ఉంటే కూడా అవ్వదు, ఓన్లీ పేపర్ పైనే ఉండాలి. పేపర్ ఉండాలి, ఇద్దరు సాక్షులు ఉండాలి. అన్ని సెకండరీ ఎవిడెన్స్ అండి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వచ్చేవన్నీ కూడా కొంతమంది నాకు ఫోన్లో ఇలా మాట్లాడుతుంటే రికార్డ్ చేశానండి అంటారు. అవును, దాన్ని సెకండరీ ఎవిడెన్స్ అంటారు. ప్రైమరీ ఎవిడెన్స్ అంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ గాట్ ఎ కేస్. ఓకే. ఏదైనా చాలా మంది స్టార్ట్అప్స్ పెట్టుకోవడానికి చాలా ఐడియాస్ మేము లోడ్ చేసుకుంటాం సార్ మైండ్లో. ఇప్పుడు ఏదైనా ఒక భయం కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సార్, ఒక బిజినెస్ పెట్టాలి, ఒక రెస్టారెంట్ పెట్టాలి, లేదంటే ఒక చిన్న కెఫే పెట్టాలి అనుకుంటా. సో నా కాన్సెప్ట్ ప్రకారంగా ఇంకోటి ఎవరైనా పెట్టేస్తాడు నేను ఎస్టాబ్లిష్ చేసే ముందే. సో ఆ ఒక ఐడియాని మనం లాభపరంగా ఎలా అయినా ప్రొటెక్ట్ చేసుకోవచ్చా, అది వేరే వాళ్ళ కింద తీసుకోకుండా? మన ఫార్ములా అవుతుంది అనుకోండి, యూ గెట్ ఇట్ రిజిస్టర్డ్. అలా నువ్వు ఒక టైటిల్ పెట్టుకోవాలనుకుంటావు, ఆ టైటిల్ ఆల్సో యూ కెన్ గెట్ ఇట్ రిజిస్టర్డ్. దాన్ని ట్రేడ్ మార్క్ అంటారు. నువ్వు బిజినెస్కి ఏ టైటిల్ పెట్టుకొని వ్యాపారం చేయాలనుకుంటున్నావో, కంపెనీ రన్ చేయాలనుకుంటున్నావో, అయితే ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నావో, యూ కెన్ గెట్ ఇట్ రిజిస్టర్డ్. ఆ ట్రేడ్ మార్క్ సేమ్ పేరుతోనో ఒక అక్షరం అడ్డీలు తయారు కొంతమంది డూప్లికేషన్ చేస్తుంటారు. అవును, ఇప్పుడు అవి చాలా ఎక్కువ అయిపోయింది. అది చేస్తారు. దానికి మీరు కోర్టుకి వెళ్ళచ్చు. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ కింద దానికి ఒక చట్టం ఉంది. చిన్న స్టార్ట్అప్ అయినా సరే మనం వెళ్ళొచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే మీరు దాన్ని రిజిస్టర్ అయి ఉండాలి, మీ కంటెంట్ రిజిస్టర్ అయి ఉండాలి, మీ ఫార్ములా రిజిస్టర్ అయి ఉండాలి, మీరు ఏ ప్రోడక్ట్స్లో ఆ ప్రోడక్ట్లో ఏమేమి ఉపయోగించాలనుకున్నారో అది ఎలా తయారు చేశారు అనేది రిజిస్టర్ అయి ఉండాలి. ఇప్పుడు మ్యారేజ్ కనుక ఈ మధ్య కంపల్సరీ చేశారు కదా, రిజిస్టర్ చేయాలని. అలాగే నువ్వు చేయబోయే ట్రేడ్ కానీ కంటెంట్స్ కానీ ఇంకోళ్ళు ఇమిటేట్ చేయకూడదు, ఇంకోళ్ళు ఫాలో కాకూడదు అనుకున్నప్పుడు, చట్ట ప్రకారం రక్షణ కావాలనుకున్నప్పుడు నువ్వు కూడా చట్టాన్ని పాటించాలి. ఓకే. ఇండియన్ లీగల్ సిస్టమ్కి బయట ఫారిన్ కంట్రీస్ లీగల్ సిస్టమ్స్ అంతే. ఇప్పుడు బయట ఫారిన్లో ఎక్కడ చూసినా డెవలప్మెంట్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే ఆ డిఫరెన్స్ ఏంటి సార్? మన చట్టాలు మనకే బుద్ధి. అవును సార్, అది కరెక్ట్. వాళ్ళు ఫారిన్లో మీకు కొన్ని తప్పులు, ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ ఉందనుకోండి, వాళ్ళ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఉంటాయి, మనకి ఇక్కడ పనికిరావు. అలాగే సార్, డెవలప్మెంట్ పరంగా డెవలప్మెంట్ మనకి పరిస్థితులు మారడం, చట్టాలు మారుస్తూనే ఉన్నారుగా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్దాం, మీరు ఏదో మాట చెక్ రిటర్న్ అన్నారు. ఆ చెక్ రిటర్న్కి ఒకప్పుడు ఏదో మామూలుగా వేసేవాళ్ళు కేసు. ఇప్పుడు ఒక రూల్ లాగా పడేస్తారు, సెక్షన్ 138 ప్రకారం నోటీస్ ఇవ్వాలి, ఆ చెక్ రిటర్న్ అయిన తర్వాత 1 month లోపల ఇవ్వాలి, అది వాడికి 15 days టైం ఇవ్వాలి, నోటీస్ ముట్టిన తర్వాత. వాడు కనుక ఇవ్వకపోతే అక్కడి నుంచి 30 days నువ్వు కోర్టులో వేసుకోవాలి. ఇది ఈజ్ ఆల్ ఎ ప్రొసీజర్ ఈజ్ లేడ్ డౌన్ ఫర్ చెక్ రిటర్నింగ్. అట్లా మనకి నేరాలు పెరిగే కొంది చట్టాలు మారుస్తారు. అలాగే మనం చేసేటువంటి అంటే జనాలు ఆలోచనలకి భిన్నంగా ఎలా వెళ్తున్నారు అనే దానికి అనుసరించి చట్టాలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మనకి గవర్నమెంట్ అయితే ఇస్ దేర్. ఇవాళ లక్కీగా వరల్డ్ న్యాయస్థానంలో ఒక ఇండియన్ జడ్జిని
మనం పెట్టుకోగలిగాం. ఓకే. దట్ ఈస్ ది విక్టరీ ఆఫ్ అవర్ గవర్నమెంట్. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చే చేంజెస్ ఏంటి సార్? ఏమైనా కొత్తగా మళ్ళీ యాడ్ చేశారా చట్టాలు కానీ ఏమైనా? ఇప్పుడు రీసెంట్గా మీరు చెప్పినట్టు డెవలప్ అవుతా ఉంది, రీసెంట్గా ఏమన్నా జరిగాయా ఏమన్నా? అందుకే మనం ఇండియన్ పీనల్ కోడ్లో కూడా కొద్దిగా మార్పులు చేశారు. అలాగే మా రాష్ట్రాలను విడగొట్టేటప్పుడు తీసుకున్న విషయాలను గురించి చేశారు. ఇప్పుడు కాశ్మీర్ గురించి చేశారు. ఇవన్నీ కొంత వాళ్ళకి ఏంటంటే అక్కడ పొలిటికలైజ్ చేస్తున్నారు కొన్ని. టోటల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని రకాల కోర్ట్స్ ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పారు, అలాగా ఇంకా ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయా? సివిల్ చట్టాలు చూడటానికి సివిల్ కోర్ట్స్ ఉంటాయి. అది అమౌంట్ బట్టి సపోజ్ 20 లక్షల వరకు అనుకోండి జూనియర్ సివిల్ జడ్జి అంటారు, 50 లక్షల వరకు సీనియర్ సివిల్ జడ్జి, 50 పైన అన్లిమిటెడ్గా జిల్లా కోర్టు. ఇలా అమౌంట్ని బట్టి ల్యాండ్ వాల్యూని బట్టి లేదా మనకి రావాల్సిన భాగ్యాన్ని బట్టి కోర్టు జ్యూరిడిక్షన్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు సపోజ్ మనీ రికవరీ అనుకోండి, 2 ప్లేస్లో వేసుకోవచ్చు. వేర్ ది మనీ ఈజ్ బారోడ్ అండ్ వేర్ హీ హాజ్ ప్రామిస్డ్ టు పే. ఎక్కడ వచ్చి నేను ఇస్తాను అన్నాడు అక్కడ అమౌంట్ తీసుకొని నోట్ రాసిన చోట కానీ, లేదా ఎక్కడ ఇస్తానన్నాడు అక్కడ కానీ, లేదా ప్రతివాదం ఉన్న చోట కానీ వాడికే ఇచ్చారు ఆప్షన్. అవతల డిఫెండెంట్ ఉన్న చోట. అదే మ్యారేజ్ అనుకోండి, మ్యారేజ్ సంబంధించిన వేర్ ది మ్యారేజ్ వాజ్ పర్ఫార్మ్డ్ ఆర్ వేర్ బోత్ ఆఫ్ దెమ్ లివ్ టుగెదర్. లాస్ట్లీ చివరి ఎక్కడ కాపురం ఉన్నారు అక్కడ కానీ, పెళ్ళి ఎక్కడ జరిగిందో అక్కడ కానీ వేసుకోవచ్చు. అట్లా దాన్ని జ్యూరిడిక్షన్ అంటారు అన్నమాట. ఇప్పుడు ఐపీసీ యాక్ట్ అన్నా బిఎన్ఎస్ యాక్ట్ అన్న ఒకటేనా సార్? అంటే అది ఎందుకు చేంజ్ చేశారు? ఏదైనా మార్చారు కానీ సేమ్ సెక్షన్స్ ఇంటెలిజెన్స్ అన్నీ అవే ఉంటాయి. కొన్ని మార్పులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీ ఎక్స్పీరియన్స్లో సార్ ఎథికల్ గాను ఎమోషనల్ గాను మీ ఓవరాల్ పేషెన్స్ని మీకున్న అన్ని స్కిల్స్ని టెస్ట్ చేసిన కేసు ఏమన్నా ఉన్నాయా? అట్లా ఉన్నాయా? కొన్ని ఉంటాయి సందర్భానుసారంగా మనం మన శక్తియుక్తులు పెట్టాల్సినవి ఉంటాయి, మనం విట్నెస్ని తయారు చేయాల్సిన ఇన్సిడెంట్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే నేను ఇలా చేశాను అని మనం చెప్పుకోలేము, కొన్ని ఏమో చేయగలిగిన వాడిని చేయలేకపోయానని చెప్పుకోలేము. అందువల్ల ఏంటంటే మన ఒక రంగా చూస్తే అడ్వకేట్ ఈజ్ స్టూడెంట్ ఫర్ ఎవర్, ఎప్పుడు ఒక విద్యార్థి దశలోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇందాక అడిగినట్టు చట్టాల మార్పులు రావచ్చు, కేసుకి డిఫరెన్స్ ఉండొచ్చు. అందువల్ల మనం సపోజ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే విట్నెస్ చెప్పే దాన్ని వాడు మైండ్ ఎలా ఉంది, వాడు చెప్తున్న పద్ధతి ఎలా ఉంది, వాడు ఫ్యాక్ట్స్ డివేట్ అవుతున్నాడా లేదా, ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ కొంతమంది ఏమో విట్నెస్ని రెచ్చగొడతారు, కొంతమంది ఏమో స్లోగా వాళ్ళ లైన్లోకి వెళ్తున్నట్టు వెళ్ళి క్రాస్ చేస్తారు. ఇవన్నీ ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ రెచ్చగొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ విట్నెస్ కోపం తెచ్చుకోకూడదు. కోపం తెచ్చుకుంటే మనకు తెలియదు ఏముంది, అన్ని తప్పులు చెప్తాం. అందుకే జోక్ కూడా ఉంది, అడ్వకేట్ ఈజ్ ఎ బ్యాడ్ విట్నెస్ అని. ఏం చెప్తే ఏమవుతుందని ఆలోచించి చెప్తాడంట. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక లాయర్ కానీ అడ్వకేట్ కానీ తనకు వచ్చిన కేసులో ఒక లాని బ్రేక్ చేస్తే, తనకున్న టెంపో కావచ్చు, తనకున్న ఫ్రస్ట్రేషన్, ఆ పట్లే మూమెంట్లో ఒక లాని బ్రేక్ చేస్తే కనుక తన పనిష్మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇట్ విల్ బి వెరీ సీరియస్. కోర్టు ప్రిమిసెస్ లో అనుకోండి, అది ఆటోమేటిక్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద అవుతుంది. వాళ్ళు కోర్టు దిక్కారు ఉంటారు, కోర్టు ప్రొసీజర్ని ఉల్లంఘించారు కాబట్టి. అది మా సాధారణ వ్యక్తి అయినా అడ్వకేట్ అయినా ఎవరైనా సరే ఈ ప్రొటెక్షన్ అనేటప్పటికి ఏం ఉండదు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎప్పుడు వస్తుందంటే, నేను ఈ పరిస్థితిలో ఈ నేరం చేయకుండా ఉండాలంటే ఇది చేసి ఉండాలి అనేది ఉందనుకోండి, అప్పుడు మన ప్రైవేట్ డిఫెన్స్ వస్తుంది. బట్ వేరేస్ నీకు అన్నీ అనుకూలంగా ఉండి ఇంటెన్షనల్గా చేస్తే ఇట్ అమౌంట్స్ టు అఫెన్స్. దాని మ్యాలీస్ అంటారండి. మనం బుర్రలో ఏముందో చూడాలి. మన తెలుగులో వచ్చేటప్పుడు సత్సంకల్పం అంటాం. ఏదైనా పని చేసేటప్పుడు ఆ చేయగానే దానికి కొంత సత్తు వస్తుంది కదా. అట్లాగే మనం పనిచేసేటప్పుడు డిజానెస్ట్లీ, ఫ్రాడ్యులెంట్లీ అని కొన్ని పదాలు ఉంటాయి. అవి ఎందుకు పెడతారంటే, వాడు తెలిసి ఇది నేరం అని తెలిసి దుర్మార్గపు ఆలోచనతో అక్రమ మార్గంలో అనే పదాలు కనుక పడకపోతే అది మళ్ళీ క్రిమినాలజీ కింద రాదనే ఉద్దేశంతో ఇవన్నీ రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది.
సో ఇప్పుడు లేటెస్ట్ గా చూసుకుంటే టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోతుంది సార్. ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇంకా అంటే ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీలో చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు గూగుల్లో ఏ సెర్చ్ చేయకుండానే మా చేతి దాకా వచ్చేసేది, అలాంటి టెక్నాలజీలో బతుకుతున్నాం. సో ఇది ఒరిజినల్ లా ప్రాక్టీస్ కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? లానే కాదండి, ఒక జీవన ప్రక్రియలాగా చూస్తే మేధోశక్తి కొంత సన్నగిలుతుంది ఇవన్నీ వచ్చినా. ఇంతకుముందు మాకు ఎలిమెంటరీ స్కూల్లోనే 20 ఎకరాలు అప్పు చెప్పేవాడు. ఇవాళ ఎంతమంది చెప్పగలుగుతున్నారు చెప్పండి. ఇంకా దిస్ ఇంటూ దిస్ ఎంత అంటే టక్మని కంప్యూటర్ తీసుకుని కొట్టేయడం కదా, క్యాలిక్యులేషన్ కొట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నీకు బుర్రకు పదం లేదు, కేవలం అవర్ ఇంటెలిజెన్స్ ఇస్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ ఆన్ టెక్నాలజీ. అక్కడప్పుడు ఏమవుతుందంటే మెదడు పెరిగేదానికి ఆ స్కోప్ తక్కువ ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? అది 100% కరెక్ట్ అండి. ఒక్కోసారి అది ఎప్పుడు వస్తుందంటే, ఇందా మనం చెప్పాం క్రిమినల్ కేసు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక విట్నెస్ ఉంటాడు, వాడు వచ్చి సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఇయర్స్ టుగెదర్ జరిగే కొద్ది కొంతమంది వయసుతో చచ్చిపోవచ్చు, కొంతమంది రోగాలు చచ్చిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, నేరస్తులు శిక్ష పడాల్సిన నేరస్తులు కూడా తప్పించుకోవచ్చు, లేదా నేరం చేయనివాడు కూడా శిక్ష ఇవ్వవచ్చు డిలే అయినందువల్ల. అట్లా ఎప్పుడు మనకి సపోజ్ ఒక రోగం వస్తుంది, ఆ టైంకి ఇవ్వాల్సిన మంది అప్పుడు ఇస్తే ఈ కెన్ బి సర్వైవ్డ్ కదా. కానీ డిలే చేస్తే ఏమవుతాడు, అయిపోతుంది. అందుకే బరీడ్ అన్నారు, పూర్తి చేయడం కదా ఇంకా ఆ మనిషిని. అలాగే ఇంకోటి కూడా అన్నారు, పరిగెత్తి తక్కువ నిర్ణయాలు రావచ్చేమో అని. సో మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? రియల్ కోర్ట్స్ ఏమైనా డిస్కషన్ జరిగేటప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా మీడియా పరంగా? మీడియాలో వస్తే ఎలా ఉంటుంది అంటారా, లేదా కోర్టులో ఏమైనా డిస్కషన్ జరుగుతాయి కదా సార్, సో దానికి మీడియాకి ఏమైనా లింక్ ఉంటుందా, లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా కనిపిస్తుందా? మీడియాకి లింక్ ఉండదు కానండి. ఈ మధ్య మీరు చూస్తుంటే ఓవర్ యాక్టింగ్ అంటే ముందుగానే స్పందించడం, నేరం చేయక నేరస్తులు తేలక ముందే నేరస్తులు అని లేవడం. ఇప్పుడు వాడి కోర్టులో పనిష్మెంట్ ఏమో కానీ ఈ లోపల వీడి ప్రాపగేషన్ వల్ల వీడి మానసిక స్థితి ఆ కోర్టులో పడే శిక్ష కన్నా కూడా ఎక్కువైపోతుంది. తర్వాత వీళ్ళు కొన్ని ప్రిడిక్ట్ చేస్తుంటారు, ఇది శిక్ష పడవచ్చు, అది ఈ మర్డర్ కేసు కాబట్టి ఉరి శిక్ష చేయొచ్చు అని వీళ్ళు సజెషన్స్ ఇచ్చినట్టే ఉంటుంది. అటువంటి మీడియా కెనాట్ బి ఎంటర్టైన్. ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే ఫస్ట్ మీడియానే నమ్ముతారు, వాళ్ళు రోజు చూస్తూనే ఉంటారు, కానీ లోపల ఏం జరుగుతుందో వాస్తవంగా ఎవరికి తెలియదు. సో అందుకు అదే ఇప్పుడు సపోజ్ మార్నింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ రోజంతా 24 గంటలు అదే చూపిస్తూ ఉంటారు. వాడు నేరం చేశాడా లేదా పక్కన పెట్టి ముందు వీడు చితికిపోతాడు మనిషి. ఇప్పుడు రైజింగ్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ అంటే రిలీజియన్ బట్టి అలా ఉందా వైలెన్స్ అనేది, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా, అసలు ఉంటుందా సొల్యూషన్ అనేది? ఎక్కడైనా ఫుల్ స్టాప్ అనేది ఉంటుందా? దానికి చాలా లోతుగా బేసిక్ గా తెలియడానికి. బేసిక్ గా అంటే సర్వమానవ సౌభాతృతో ప్రేమ భావన అన్నారు మన పెద్దలు, గాంధీ మహాత్ముడు అంటారు. ఇది అందరూ కూడా నా మతమే గొప్పది అని ఎవరితో వాళ్ళు గౌరవించుకుంటే పర్లేదు, కానీ అన్య మతాలని దూషించకూడదు. ఇప్పుడు నేను హిందువుని నాదే గొప్ప అనొచ్చు, ఇంకో ముస్లిం నాదే గొప్ప అనొచ్చు. వాళ్ళు దే కెన్ ప్రాపగేట్ దేర్ ఓన్ సిస్టమ్స్, కానీ ఇంకో దాన్ని క్రిటిసైజ్ చేయకూడదు. నా దృష్టిలో అందరికి సమ్మతమైంది రెటమతం కాదే నిజమైన మతం. ఇప్పుడు ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనే పదము ఎవరికి యూజ్ అవుతుంది సార్? ఇప్పుడు ఏ కేసు కన్నా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉంటుందా? లైక్ అక్కడ ఉండే వ్యక్తికి కానివ్వండి, లేదంటే అక్కడ ఉండే వ్యక్తికి కానీ. ఇప్పుడు సపోజ్ నన్ను ఎవరైనా కొట్టడానికి వచ్చారు అనుకోండి, నేను కొట్టాను, ఐ ట్రై టు డిఫెండ్. ఆ డిఫెండ్ అయ్యేటప్పుడు వాడికి దెబ్బలు తగిలినాయి అనుకోండి, అది నేరంగా పరిగణించాలా వద్దనేటప్పుడు అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ he was provoked to do that offense, to commit that offense. Offense commit అవడానికి ఈ ప్రొవొకేషన్ ఏంటి, ఈ సందర్భం ఏంటి, ఇందా మీరు చెప్పాను కదా, దీస్ ఆర్ ఆల్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు.
అన్నీ ఒకదానికి ఒక లింక్ అప్ అయితేనే నేరం రుజువు అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇది సెల్ఫ్ డిఫెన్సా కాదనేది డిసైడ్ అవుతుంది. అంతేగాని వాడు నన్ను కొట్టకముందే వాడు కొట్టడానికి వచ్చాడు నేను కొట్టేసాను అన్నాం అనుకోండి, అది రుజువు చేయాలి వాడు కొట్టడానికి వచ్చాడో లేదని. ఇప్పుడు ఇంకోటి సార్, సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ప్రతి యూట్యూబర్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేదంటే బయట ఎవరైనా ధర్నా చేసేవారు కానివ్వండి, వీళ్ళకంటూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది కదా సార్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు? ఒక మనిషి తనకుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎంతవరకు, ఒక లిమిట్ ఉంటుంది కదా సార్, దేనికైనా ఎంతవరకు యూజ్ చేసుకుంటారు? ఇవాళ దాని అర్థాలు చాలా మారిపోయింది సార్. క్రిటిసిజం అనేది ఒకప్పుడు సహేతుకంగా ఉన్న క్రిటిసిజం అనేవాళ్ళు. దురదృష్టవశాలు ఏంటంటే దానికి ఆ మసాలా వేసి ఈ మసాలా వేసి దాన్ని రకరకాల రంగుల అది భాషలో భావంలో మార్పులు తెచ్చి అసలు ఆ క్రిటిసిజం అనే దానికే మీనింగ్ మార్చారు, నిర్వచనం మార్చేశారు. అటువంటి పరిస్థితుల్లో మనం అది సహేతుకమైనటువంటి విమర్శ అని మనం ఎలా చెప్పగలం? చెప్పలేము. ఇవాళ అందుకే ఒక పార్టీ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు తిట్టారని ఇంకో పార్టీ పదవిలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎలా ఇవాళ అరెస్టులు అయిన చూస్తున్నాం కదా మనం. ఎందుకంటే మనం అది వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి మన ఇష్టానుసారం మనం వ్యవహరించడానికి లేదు. మనం చేసే పని కానీ మాట్లాడే తీరు కానీ అవతలని హర్ట్ చేయకూడదు. అవతలకి మనకి నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ ఇట్ కాజెస్ హార్మ్ టు ది అదర్. నాకు తెలుసు ఇది ఖచ్చితంగా అవతల మనసుని బాధపడుతుంది అనేది మనం ఇంప్లికేట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా నీ వాక్ స్వాతంత్రం ఎక్కడ లిమిట్స్ దాటిపోయిందో మనకే తెలుసు. కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నువ్వు మాట్లాడేది సక్రమంగా ఉందా లేదా, అది అవతలని బాధపడుతుందా లేదా, దాని పర్యవసానంలో ఏమైనా కీడు జరుగుతుందా లేదా, ఇట్లా ఇవన్నీ మనం వేరే చేసుకోవాలి. సపోజ్ ఎవరో చనిపోయిన వ్యక్తిని గురించి మాట్లాడమన్నారు అనుకోండి, ఇఫ్ ఈజ్ బ్యాడ్ కానీ మళ్ళీ నువ్వు దానికి కొద్దిగా వేసి వాడు అందువల్ల చచ్చిపోయాడని లేని పని చెప్పామనుకోండి, దో హీజ్ ఎ డెడ్ పర్సన్, ది పర్సన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్సన్ క్యాన్ ప్రొసీడ్ అగెన్స్ట్ దిస్ మ్యాన్. నాకు ఇష్టమైన వ్యక్తి గురించి ఇలా అవాకులు చవాకులు పేరాడు, ఇవన్నీ కూడా నిరాధారమైనవి అని కూడా మీరు వెళ్ళొచ్చు. ఒక అడ్వకేట్ గా చూసుకుంటే మీరు ఇంత స్థాయికి వచ్చారు, సో మీరు చాలా కేసెస్ అనేది ఫేస్ చేసి ఉంటారు, దాంట్లో లోటుపాట్లు చాలా మెంటల్ గా చాలా ఇదైంటారు సార్. సో అలాంటి టైంలో మీ పర్సనల్ లైఫ్ ని, మీ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అపార్ట్ ఫ్రమ్ ది అదర్ అడ్వకేట్స్, మిగతాతో కంపేర్ చేసుకోవాలని చెప్తే నా దగ్గరికి వచ్చే కక్షిదారులు అంటే లిటిగెంట్స్, వాళ్ళకి స్వాంతం చేకూరుతుందా లేదా చూస్తాను. నా దగ్గరికి వచ్చే క్లయింట్కి నేను ఇప్పుడు పెట్టే కండిషన్ ఏంటంటే, నువ్వు నవ్వుతూ ఉంటేనే నీ కేసు నేను టేకప్ చేస్తాను. ఎందుకంటే నువ్వేదో బాధలో వచ్చావు, నేను దాన్ని క్యూర్ చేసి నీ మొక్కలో నవ్వు చూడకపోతే మై ప్రాక్టీస్ విల్ బి వేస్ట్ కదా. నేను వచ్చే క్లయింట్కి ఆనందంగా వెళ్తున్నాడా లేదా నువ్వు చూస్తావు, వాడు మొక్కలో నవ్వు కనపడాలి. అట్లా ఒక టైప్ ఆఫ్ వెర్షన్ ఉంటుంది. ఇంకో టైప్ ఆఫ్ వెర్షన్కి వచ్చేటప్పటికి మనం రిలాక్సేషన్ అన్నారు, అంటే నేను సంపాదించాను ఏం చేయాలి, దాచిపెట్టుకోవాలి కాదు, మనం ఏదో నీడీ పర్సన్స్కి ఏదో హెల్ప్ చేద్దాము. ఇట్లా ఆ నీడీ పర్సన్స్ చేస్తే దాన్ని మనం సర్వీస్ అంటాం. అది చిన్నప్పటి నుంచి కూడా అఫ్కోర్స్ మా ఫాదర్ వాళ్ళు, మా మదరు ఆ బ్లడ్ నుంచి అలా వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక శ్లోకం ఇష్టం, దాన్ని ఎక్కువగా కూడా ప్రాపగేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. జన్మనాం నరజన్మేదం పుణ్యాప్రాప్తసుదుర్లభం తదృద్మానవజన్మకం సార్థకం కుర్యత్నతః. జన్మలన్నిటిలో మానవ జన్మ అనేది ఎంతో పుణ్య విశేషం చేత కానీ లభించదు. అటువంటి మానవ జన్మను సత్కార్యములతో సత్కీర్తితో నీవు సదా సార్థకతను చేకూర్చుకొను అన్నారు. ఆ సార్థకత ఎప్పుడు వస్తుంది?
3 రకాల భక్తి భావాలు ఉన్నాయి. దైవభక్తి, గురుభక్తి, దేశభక్తి రిదంత్రయం సదయా సమనుష్ఠేయం పరయానుతీయం. ప్రతి మనిషి దైవభక్తి, గురుభక్తి, దేశభక్తి అనే భక్తి త్రయాన్ని ఎవరైతే పరమ శ్రద్ధతో అనుష్ఠిస్తారో వాళ్ళ జీవితానికి పుణ్యప్రాప్తి కాకుండా సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే పని నాకే కాదు సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అని మనం బుర్రగా కాన్సెప్ట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం మంచి పనులే చేస్తాం అనేది నా ప్రిన్సిపల్. ఓకే సార్, ఇప్పుడు బీయింగ్ అన్ అడ్వకేట్ అంటే ఒక లాయర్గా ఉండడంలో వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ సార్? బెస్ట్ థింగ్ ఏమన్నా ఉందా, లేదంటే వర్స్ట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా ఒక అడ్వకేట్ పొజిషన్లో ఉన్నప్పుడు? ఎప్పుడు కూడా సిన్సియర్గా ఒక క్రమపద్ధతిలో వెళ్తే ఆల్ ఈజ్ బెస్ట్. ఎప్పుడైతే ఒక్కరి మార్గంలో వెళ్ళాలని ఆలోచిస్తామో దాన్ని ఇట్ విల్ బికమ్ వరస్ట్. అది జనరల్ ఎలా ఉంటుందో అడ్వకేట్ మీద కూడా అదే టైప్లో ఉంటుంది. కాకపోతే చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో అడ్వకేట్కి పెద్ద ఇది లేదు అది ఇది అని అనుకుంటారు. బట్ సిన్సియర్గా ప్రాక్టీస్ చేసుకుంటే దాని రిటర్న్స్ దానికి ఉంటాయి. ఓకే, ఎప్పుడు కూడా మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మన సమస్యలు ఎలా ఈయన స్పష్టపరచగలడు కోర్టులో అనేది ఒక భావన వాళ్ళకి కలిగించాలి. అలాగే వాడు మన దగ్గరికి రావాలి అంటే లేదా వచ్చినా కూడా మనం వాళ్ళకి రిలీఫ్ ఇవ్వగలం లేదనేది మనం బేరీ చేసుకోవాలి. ఆ రిలీఫ్ ఇవ్వడానికి ఏమేమి కావాలి, వాడిని ఎలా సంతృప్తిపరచగలం. ఒకసారి మనం ఎంత బాగా చేసినా క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఇంకా బెస్ట్ ఏం చేయగలం, ఇంకా బెస్ట్ ఏం చేయగలం, ఇంకా బెస్ట్ ఏం చేయగలం అని మనల్ని మనం తర్కించుకుంటూ ఉండాలి. అవును సార్. అప్పుడు మనం బాగా తర్కించుకోవడం వల్ల ఏమవుతుంది, లేదా బాగా పుస్తకాలు చదవడం వల్ల లేదా లా చూడటం వల్ల ఏమవుతుంది, వాట్ ఆర్ ది మెరిట్స్ ఇన్ దిస్ కేస్ అనేది మనకి తెలుస్తుంది. ఆ మెరిట్స్ని మనం ఖచ్చితంగా మనం కోర్టులో ఎక్స్పోజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా సక్సెస్ ఈజ్ అవర్స్. ఓకే, అప్పుడు ఈజ్ ఎ బెస్ట్ అడ్వకేట్ అంటారు. ఒక్కసారి బాగా మంచి కేసు ఉన్నా సరే కొన్ని పరిస్థితుల్లో పోయినాయి అనుకోండి, దానికి వరస్ట్ అనటానికి లేదు. మన ఎఫర్ట్స్ కరెక్ట్గా పెట్టామో లేదనేది మనం చూసుకోవాలి. ఓకే, అప్పుడు ఆల్సో ఈజ్ ఎ బెస్ట్. నువ్వు బాగా నీ సిన్సియర్గా నువ్వు ఎఫర్ట్స్ పెట్టి కూడా పోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ అన్ అడ్వకేట్ కదా. అవునండి. అట్లా కొన్ని పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా సార్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో లా అనే సబ్జెక్ట్ ఎందుకు యాడ్ చేయలేదు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ యాడ్ చేస్తే కనుక ఎలాంటి స్టాండర్డ్స్లో వాళ్ళు యాడ్ చేయాలి, అంటే ఎలాంటి గ్రేడ్స్లో యాడ్ చేయాలి? బిలో 10th లేదంటే ఇంటర్మీడియట్ లెవెలా? ఇప్పుడు స్టాండర్డ్ చూస్తే అది మా చిన్నప్పుడు పెద్ద బాబు శిక్ష అని ఉండేది. దాంట్లో ఎక్స్క్లూజివ్ అన్నీ ఉండేవి. తర్వాత దాన్ని డివైడ్ చేసి రకరకాల సబ్జెక్టులు తీసుకొచ్చారు. అట్లాగే మీరు చెప్పినట్లు మనం ఈ లాని కూడా క్రమక్రమంగా వాళ్ళకి ఇండక్ట్ చేయొచ్చు. మన పెద్దలో మంచి మాట చెప్పారండి, బీజాభావోపం వినాక్షేత్రం సస్యాత్ఫలదాయకం వినాయత్నేన నకార్యం సఫలం భవేత్ అన్నారు. అంటే వితౌట్ ఇన్స్టాలింగ్ ఏ గుడ్ సీడ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ ఫ్రూట్. ఇన్ సచ్ ఎ వే వితౌట్ వర్కింగ్ హార్డ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్ అన్నారు. బట్ చిన్నప్పటి నుంచి ఆ బీజాలు వాళ్ళ హృదయాల మీద కానీ మనం నాటగలిగితే ఆ క్రమశిక్షణ అనే బీజాలు కానీ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది కనుక మనం చెప్పగలిగితే అవి కూడా వాటితో ఒకటి గ్రో అవుతాయి. అప్పుడు ఉత్తమ పౌరుని మనం దేశానికి అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు ఏ గుడ్ క్వశ్చన్ వాజ్ పోస్డ్. దాని ప్రకారంగా చూస్తే మనం పిల్లలప్పటి నుంచే కూడా మనం కొన్ని మంచి మంచి మాటలు వాళ్ళకి చెప్పొచ్చు. మనం ఇది చేస్తే తప్పురా, ఇది చేస్తే ఒప్పురా అని. పాత రోజులు చెప్పేవాడు ఇలా చేస్తే అరే పుణ్యం వస్తుందా, లేకపోతే వాడి సర్వీస్ చేయరా, పెద్దలు చెప్పినవి ఇవన్నీ మనకి. అట్లాగే మనకి అరే ఇది చేస్తే నేరం రా, ఇది చేస్తే మంచిదిరా అని మనకు చెప్తే తప్పేముంది. అవును సార్, కరెక్ట్. ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఎవరైనా లా కోర్స్లో కొత్తగా జాయిన్ అవ్వాలి, లేదంటే లా కోర్స్ నేర్చుకోవాలి అనే స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మేజర్గా ఉండాల్సిన కోర్ స్కిల్స్ ఏంటి? అదర్ దాన్ లా పరంగా కాకుండా ఇండివిజువల్గా తను ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? తనలో ఉండాల్సిన స్కిల్స్ బ్రెయిన్ ఎక్సర్సైజ్. ఫస్ట్ మనకి వచ్చిన కేసుని బట్టి
దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో దాన్ని మనం ఎలా డీల్ చేయొచ్చు అని తర్కించుకోగలిగినటువంటి మేధస్సు ఉండాలి ఫస్ట్. అలాగే కోర్టులో చక్కగా నిల్చొని మన సబ్జెక్ట్ మనం చెప్పగలిగేటువంటి వాక్శుద్ధి ఉండాలి. అలాగే నీకు క్లియర్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. జడ్జి గారి మనసుకి హత్తుకోవాలి మనం చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్. ఈ స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకొని ఎవరైనా లాలోకి రావచ్చు. కొంతమంది ఒకసారి వెళ్ళి ఊరికి స్మైల్ ఇస్తుంటారు, జడ్జి చదువుకోవాలి. అదే కాకుండా ఈ మస్ట్ ఎక్స్పోజ్ వాట్ యూ వాంట్, పుట్ ఎ ఫ్యాక్ట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్. నేను కోర్టు వారి పరిగణలోకి ఏ విషయం తీసుకెళ్లాలనుకుంటున్నానో దాన్ని నువ్వు సుస్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే కదా నీకు రిజల్ట్ వచ్చేది. అవును సార్. అండ్ ఇప్పుడు ఉన్న మన ఇండియన్ లీగల్ సిస్టమ్ని ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చెప్పడతారు? లైక్ ఒక సెంటెన్స్లో కానీ ఒక వర్డ్లో కానీ చెప్పాలనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం. చట్టంలో మన సమాజంలో జరుగుతున్న ఉల్లంఘనలని నియంత్రించగలిగిన శక్తి ఒక న్యాయస్థానానికి ఉందనేది నిర్వివాదాంశం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవ్రీబడి మస్ట్ రెస్పెక్ట్ ది కోర్ట్స్. కొంతమంది ఏంటంటే ఓవర్వెల్మింగ్ యాటిట్యూడ్తో ఏదో కామెంట్స్ చేస్తూ ఉంటారు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు సపోజ్ ఒక కోర్టులో నీకు అన్యాయం జరిగింది అనుకుంటావు, ది అపెలేట్ కోర్ట్ ఈస్ దేర్, యూ కెన్ గో అండ్ ఫైట్ ఫర్ జస్టిస్. దానిపైన ఇంకో కోర్టు, దానిపైన ఇంకో కోర్టు, ఇలా 4 స్థానాల్లో మీకు ఉన్నప్పుడు ఒకరినొకరు నిందించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా మీకు, ఒకసారి నాకు చాలా స్ట్రాంగ్ కేసు ఉంది అనుకుంటా, కానీ దేని మీద ఆ జడ్జి తోచదు, కొట్టేస్తాడు. అంత మాత్రంతో నేను జడ్జిని తిట్టకూడదు. మళ్ళీ జస్టిస్ కావాలని అపెలేట్ కోర్టుకి వెళ్తాం. కాబట్టి ఏంటంటే ఇవాళ సమాజంలో నియంత్రణ శక్తి కలిగింది ఏదన్నా ఉందంటే అది న్యాయ వ్యవస్థ మాత్రమే. ఆ న్యాయ వ్యవస్థను గౌరవించుకున్నంతకాలం చట్టాలు సక్రమంగా పనిచేస్తాయి, వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, పౌరుల యొక్క హక్కులు సక్రమంగా పరిరక్షింపబడతాయి. ఓకే. యూత్కి మీరు ఏమన్నా ఒక అడ్వకేట్గా, ఒక లీగల్ సర్వీస్లో ఉన్న వ్యక్తిగా ఏమైనా సజెషన్స్ కానీ అడ్వైజెస్ కానీ ఏమన్నా ఇవ్వాలంటే ఏమైంది? అంటే యూత్ అడ్వకేట్స్గా, యూత్కి కానీ యూత్ అడ్వకేట్ ఎవరికైనా సరే, జనరల్ యూత్ ఇప్పుడు అడ్వైజ్ ఇచ్చేది స్పెసిఫిక్ కాబట్టి ఎన్నుకున్న వృత్తి పట్ల శ్రద్ధ సహనం ఉంటే ఖచ్చితంగా దానిలో నీకు ఫలితాలు కనబడతాయి. నిర్లక్ష్యత కనుక ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే వాళ్ళ జీవితం పాడైపోతుంది. కాబట్టి మనం ముఖ్యంగా యువకులు ఇవాళ సమాజంలో ఎదిగొచ్చేటప్పుడు క్రమశిక్షణాయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనలతోనే సమాజంలో అడుగు పెడితే వాళ్ళకి మంచి భవిత ఉంటుంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటూ నీకున్న అవకాశాలను పోగొట్టుకుంటూ ఎవరినో నిందించుకుంటూ నువ్వు సాగిపోతే నీ జీవితం వేస్ట్. ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ దేర్, అట్ ది సేమ్ టైం సెల్ఫ్ డిస్క్రిమినేషన్ ఆల్సో షుడ్ బి దేర్. నేను చేస్తుంది రైటా కాదా రాంగ్ అనేది నువ్వు చర్చించుకోగలగాలి. నీ మేధకి నువ్వు పదును పెట్టుకోవాలి. కేవలం మనీ మైండెడ్గా కాకుండా మన వ్యక్తిత్వం ఎలా వికసింపబడుతుంది అనేది కానీ బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రజలకు ఉపయోగపడతావు, నీకు నువ్వు ఉపయోగపడతావు. ఓకే సార్. సో ఇంతవరకు మాతో చాలా నాలెడ్జ్ షేర్ చేసుకున్నందుకు, యూత్కి కావాల్సిన అడ్వైజెస్ కానీ వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ కానీ మాతో ఓపెన్గా చెప్పినందుకు వీఆర్ రియల్లీ గ్లాడ్ టు మీటింగ్ యూ సార్. సో రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దిస్ పోడ్కాస్ట్. ఒక రకంగా అంతకుముందు ఎన్ని రకాల ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ మళ్ళీ మరొక కొత్తదనంగా సమాజంలోకి ఆలోచన చెప్పించడం కోసం నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతర్శక్తి కూడిన మానవాహాన్ని ప్రతి మనిషిలో కూడా అంతో ఇంతో శక్తి ఉంటుంది కాను. దాన్ని బహిర్ముఖం చేసుకోవాలి అంటే ఎవరో ఒకరు చెప్పిందన్నా విని ఆ రకంగా వెళ్ళాలి, లేదా తనలో శక్తిని తన ఉద్రిక్తపరుచుకొని ఆ మార్గంలో వెళ్ళాలి. కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తే కానీ ఆ మార్గం కనపడదు. కాబట్టి మరి ఆఫ్ ది రికార్డ్ ఛానల్ వారు ఈరోజు ఈ విషయంలో సాహసించానో లేకపోతే
చొరవ తీసుకొని అన్నాను అని చెప్తే వాళ్ళు చొరవ తీసుకొని దీన్ని సమాజానికి ఉపయుక్తపడే మార్గానికి ఎలా ఉంటాం, ముఖ్యంగా చివరిలో వారు కానీ స్పందించిన పద్ధతిగా చూస్తే యువతని మేలుకొనడానికి ఈ ఛానల్ని ప్రేరేపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఇదే మార్గంలో చక్కగా నిర్మలంగా నిజాయితీగా కనుక సాగితే తప్పనిసరిగా అందరికీ ఉపయోగపడుతుంది. మంచి సమాజాన్ని మనం వీక్షించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.